రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి అత్యాధునిక పరిజ్ఞానం విషయంలో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి, కానీ ప్రజల నాడిని పట్టుకోవడం మర్చిపోవద్దు. సమాజం పట్ల బాధ్యతను డాక్టర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్ కు దేశం నలుమూలల నుంచే కాకుండా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన 500 మందికి పైగా కార్డియాలజిస్టులు హాజరయ్యారు. ఇంత గొప్ప సదస్సు హైదరాబాద్ లో జరగడం గర్వకారణం, తనకు సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యం అందించే స్థాయికి మన డాక్టర్లు ఎదగాలన్నారు. తాను వృత్తిపరంగా డాక్టర్ కాకున్నా పదవీ బాధ్యతల పరంగా సామాజిక వైద్యుడి పాత్ర పోషిస్తున్నాను. సమాజంలోని సమస్యలకు చికిత్స చేస్తున్నానని చెప్పారు. మీరు డాక్టర్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు, అయినా సరే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో ఇక్కడికొచ్చారు. ఇదే మీ విజయ రహస్యం. నిరంతరం నేర్చుకుంటూ ఉండడమే విజయానికి సూత్రం. ప్రాణాలను కాపాడే డాక్టర్లను ప్రజలు దైవంగా భావిస్తారు. ఆ మాటను నిలబెట్టుకోవాలని వైద్యులకు సూచించారు. తెలంగాణలో వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. డాక్టర్లిచ్చే సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. వీటిని అడ్డుకునేందుకు డాక్టర్లు సామాజిక బాధ్యతను తీసుకోవాలి. ముఖ్యంగా పాఠశాలల్లోకి వెళ్లి సిపిఆర్ చేయడం ఎలాగో నేర్పించాలి. పిల్లలకు ఈ టెక్నిక్ నేర్పిస్తే భవిష్యత్తులో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. దీనిపై ప్రజల్లో తగినంత అవగాహన లేదు. డాక్టర్లే చొరవ తీసుకుని ప్రజలను చైతన్యం చేయాలి. అందరం కలిసి గుండె జబ్బుల మరణాలను తగ్గించవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి.